ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన పవన్ జల్ జీవన్ మిషన్ నిధులను పెంచాలని కోరినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో నీటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, కొన్ని చోట్ల పైపు డిజైన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా తీసుకున్న నిర్ణయాలు, తప్పులు తమకు వారసత్వంగా వచ్చాయన్న పవన్ వాటిని సరిదిద్దాల్సి వస్తోందన్నారు. వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పరిస్థితి. నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సింది. దానికి సంబంధించి ఒకటి, అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మాట్లాడుకున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగడానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి వాడిని అడిగి మేజర్ రెండు ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పారు, రెండు జేజేఎంని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పారు. అలాగే అది మనం 27 దాకా అడిగాం. వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లేదు. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తూ ఉన్నారు. మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి. అందుకని వీటి మీద నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను. బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైజ్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం. వీటన్నిటి మీద ఆలోచిస్తాం.